వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ. అసలు ఏంటి ఈ వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ అనేది ఒకసారి చూద్దాం. వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ అంటే ఏమిటి? అసలు వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటంటే, ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మనకు సాధారణంగా నడుపుకుంటామండి. సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీ డెడ్ అవ్వడం, బ్యాటరీ అట్లా పనిచేయకుండా ఉండడం అట్లా సాధారణంగా జరుగుతుంటుంది. అట్లా బ్యాటరీ అనేది వాళ్ళు రెగ్యులర్గా రీఛార్జ్ చేసుకోవాలి. అలా రీఛార్జ్ చేసుకోవడానికి సంథింగ్ ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే మనకు కరెంట్ బిల్ ఇంటి దగ్గర కానీ ఆ బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి వాళ్ళకు కరెంట్ బిల్ కానీ అట్లా వస్తూ ఉంటుంది. లేకపోతే పవర్ స్టేషన్లకు వెళ్ళి కూడా అవి రీఛార్జ్ చేసుకుంటారు. అయితే ఇవన్నీ కాకుండా ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్సే ఎలక్ట్రిక్ సోర్స్గా పనిచేయడం అనేది ఈ వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ అని మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ టెక్నాలజీ అసలు అంటే ఏంటిది, అసలు ఎట్లా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఎలక్ట్రిక్ టు గ్రిడ్ అనేది ఒక ఆధునిక టెక్నాలజీ. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు తమ బ్యాటరీలో ఉన్న విద్యుత్ని తిరిగి విద్యుత్ గ్రిడ్కు పంపగలవు. అంటే ఏం లేదంటే పవర్ అనేది ఆటోమేటిక్గా దాంట్లో జనరేట్ అయ్యి పవర్ గ్రిడ్కి అవి పవర్ ఇస్తాయి. మళ్ళీ వెహికల్ టు వెహికల్ కూడా ఈ పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రిక్ గ్రిడ్ టెక్నాలజీ అనేది ఇట్లా చెప్తారండి. అదేవిధంగా విద్యుత్ సమతుల్యంలో లేనప్పుడు, అంటే ఏదైనా షార్టేజ్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ ఈ విద్యుత్ వెహికల్స్ ఏ విధంగా పనిచేస్తాయంటే పునరుత్పత్తి ద్వారా ఈ విద్యుత్ వెహికల్స్ని అవి సమర్థవంతంగా యూజ్ చేయడానికి అవసరమవుతాయండి. ఎలక్ట్రిక్ గ్రిడ్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఎలక్ట్రిక్ వాహనాలు తమ బ్యాటరీని అవే ఛార్జ్ చేసుకుంటాయి. మళ్ళీ వాహనం నిర్దిష్టంగా నిలిపినప్పుడు లేదా ఉపయోగం లేనప్పుడు ఆ విద్యుత్ ఏమైందంటే పవర్ గ్రిడ్కి సప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా అవసరం ఉన్న వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ఈ విద్యుత్ గ్రిడ్ అనేది పనిచేస్తుందండి. ఈ టెక్నాలజీ యొక్క ప్రయోజనాలు ఏంటంటే, విద్యుత్ డిమాండ్గా ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాదంటే అవే రీఛార్జ్ చేసుకొని వాటి ఖర్చులు తగ్గుతాయండి. ఈ పవర్ జనరేట్ అయిన పవర్ని గ్రిడ్ కూడా అమ్మి ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి డబ్బు సంపాదించుకోవచ్చు అండి. ఇది పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు. అంటే ఎలాంటి పొల్యూషన్ కానీ ఎలాంటివి చేయదు. ఇంటిగ్రేటెడ్ సిస్టము ఇవి ఎట్లా అంటే ఇంటి సోలార్ ప్యానెల్స్ కానీ ఈవీ గ్రిడ్ ఇవన్నీ కలిసి ముందు ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి ఆస్కారం ఉందండి. భవిష్యత్తులో ఇవి ఏ విధంగా పనిచేయవచ్చు అంటే పునరుత్పత్తి విద్యుత్ వనరుగా పనిచేయవచ్చు. అంటే సోలార్ విండ్ దీనికి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి ఓన్గా అవే జనరేట్ చేసుకొని అవే పనిచేయవచ్చు. ఇంకా ఇవి అనేక సంస్థలు వీటి యొక్క పరిశోధనలు చేస్తున్నాయండి. వెహికల్ టు గ్రిడ్ అంటే ఇది ఓన్లీ ఎలక్ట్రిక్ వాహనం కేవలం ప్రయాణించడానికి కాకుండా మొబైల్ పవర్ బ్యాంకులు అంటే ప్రయాణించే పవర్ బ్యాంకులు కూడా ఇవి పనిచేయవచ్చు.